హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు విఎస్ రాజు సిహెచ్. ఈరోజు యాదగిరిగుట్టలో ఉన్నాం. ఈ యాదగిరిగుట్టలో 3 రోజుల ఉత్సవాలు జరగబోతున్నాయి. అవేంటంటే మహాకుంభాభిషేక సంప్రోక్షణ అనే కార్యక్రమాలు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ ఉత్సవాలకి మేము వచ్చాం యాదగిరిగుట్ట. ఇప్పటికే కొండపైన ఉన్న ఉత్తర మాడవీధిలో పంచకుండాత్మక యాగం నిర్వహించేందుకు స్వర్ణశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. అది కూడా మీకు చూపిస్తాను క్లియర్. ఇప్పుడు మనం పాదాల గోపురం దగ్గరికి వస్తున్నాం. ఈ గోపురం దగ్గర నుంచి 2 రూట్లు ఉంటాయి. ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే గవర్నమెంట్ గదులు ఉంటాయి. అదే తులసి కాటేజ్ అంటారు. దాన్నే లక్ష్మీ సదర్శన్ కూడా అంటారు. అలాగే రైట్ సైడ్కి వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది. గుట్టపైకి దర్శనానికి కూడా వెళ్ళటానికి అదే దారి. చూడండి, ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను గుట్టపైకి. పైకి వెళ్ళగానే మీకు ఫస్ట్ స్వర్ణ విమాన గోపురం చూపిస్తాను. ఇదిగో అదే గోపురం, బంగారంతో తీర్చిదిద్దుతున్నారు. ఈ గర్భ ఆలయం పైన 49.5 అడుగుల ఎత్తు, 10.857 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విమాన గోపురాన్ని 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారంట. అయితే ఇంత మహాద్భుతమైన కార్యాన్ని మీరు చూసి తరించాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ఋగ్వేద ద్వారం. అయితే ఇక్కడ 23వ తారీఖుని 11:54 గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదా ఆ నదులతో పాటు ఇతర నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాల్ని పంచకుండాత్మక యాగంలో ప్రత్యేక పూజలు చేసి దివ్య విమాన స్వర్ణ గోపురానికి కుంభాభిషేక సంశోభన చేసి శ్రీవారికి అంకితం ఇస్తారని చెప్పారు. మీరు కూడా వచ్చి ఈ మహాకుంభాభిషేక సంప్రోక్షణ వేడుకలో పాల్గొని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం పొందుతారని మనసారా కోరుకుంటూ సెలవు. బాయ్. మీ